ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6 నుండి 8 వచనములు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, మరలా వారిని స్వస్థపరిచెదను. ఈ వాగ్దానం చూసినటువంటి మిమ్మల్ందరినీ కూడా దేవుడు స్వస్థపరచునుగాక. మరలా తిరిగి ఎందుకు స్వస్థపరుస్తున్నారు అనంటే, ఆయన క్షమించేటువంటి దేవుడు. చేసినటువంటి విరోధముగా చేసినటువంటి, దేవునికి విరోధముగా చేసినటువంటి ప్రతి పాపమును, దోషమును ఆయన క్షమించేటువంటి దేవుడు. మరి మరలా చేస్తూ ఉంటే మాత్రము ఆది నుండి కూడా ప్రకటన గ్రంథం వరకు క్షమాపణ లేదు. ఇక జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే హృదయపూర్వకముగా తమ ఎదుట, అనగా దేవుని ఎదుట తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో, ఎవరైతే ప్రభువు యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే పశ్చాత్తాప పడతారో, వారికి ఆయన మరలా స్వస్థతను ఇచ్చేటువంటి దేవుడని వాగ్దానం చేస్తున్నారు యేసుక్రీస్తు వారు. మీకు మరలా ఆరోగ్యాన్ని దయచేస్తారు ఆయన, ఖచ్చితముగా లేవనెత్తుతారు ఆయన, ఖచ్చితముగా స్వస్థపరుస్తారు ఆయన. ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం అది. చెరలో నుండి విడుదల చేస్తానటువంటి, ఏ బందీలలో, ఏ బందీకారం పైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారో, దేని చేత బంధించబడ్డారో ప్రియ దేవుని బిడ్డారా, వాటి నుండి ఆయన విడుదల చేస్తాను అని, మీరు ఇక నుండైనా సరే నా యందు భయభక్తులు కలిగి జీవించండి, నేను మీకు స్వస్థతను దయచేస్తాను, ఇంకా ఎన్నడూ కూడా మీ పాపములను, నాకు విరోధముగా చేసినటువంటి ప్రతి దోషమును నేను క్షమిస్తూ ఉన్నానని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచించండి, ఎన్ని భయంకరమైనటువంటి కార్యాలు చేసి మరలా తిరిగి క్షమాపణ పొందుకొని ఈరోజు మనం బ్రతికి ఉన్నాము. ఎంత భయంకరమైనటువంటి దేవునికి విరోధమైన కార్యాలు చేసి మనం బ్రతికి ఉన్నామో ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక మరలా ఆయన బ్రతికించరు, స్వస్థపరచరు. ఆయన సమయాన్ని ఇస్తూ ఉంటారు, బాగు చేయడానికి సమయాన్ని ఇస్తూ ఉంటారు, హృదయం బాగుపడడానికి సమయాన్ని ఇస్తారు. దాన్ని మనము జాగ్రత్తగా గమనించి త్వరగా ఆయన వైపు తిరగాలి, త్వరగా ఆయన్ను ఆరాధించి ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించినట్లయితే ఆయన మరలా స్వస్థపరిచేటువంటి దేవుడు, బాగు చేసేటువంటి దేవుడని యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఎప్పుడు అనంటే, మీరు ఇతరుల పాపములు, దోషములు, అపరాధములు క్షమించినప్పుడు ఆయన మనలను క్షమించేటువంటి గొప్ప దేవుడు, ఆశీర్వదించి స్వస్థపరిచి బాగు చేసి గొప్పగా దీవించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాలలో ఏ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, ఏ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, ఏ సిక్నెస్ మీ హృదయంలో, శరీరంలో ఉందో, వాటన్నిటిని దేవుడు తొలగించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. హృదయపూర్వకమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. హృదయపూర్వకంగా, విశ్వాసంగా ప్రభువును అడుగుదాము. ఆయన స్వస్థపరిచేటువంటి నమ్మదగిన దేవుడు. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, తిరిగి మరలా వారికి ఆరోగ్యమును కలిగించమని ప్రార్థన చేయించు ఉన్నాం. మీరిచ్చిన లేఖన ఆధారముగా అడుగుచూ ఉన్నాం ప్రభువా. మీరే సహాయము చేయండి, స్వస్థపరచండి, బాగు చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. ఏనైనా సిక్నెస్ బిడ్డల జీవితాల్లో, బిడ్డల శరీరాల్లో ఉన్నాయో, ఆ సిక్నెస్ అంతటిని యేసునామమున వెళ్ళగొట్టుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. శరీరాన్ని బాగు చేయండి, శరీరాన్ని బలపరచండి, అరిగాలు మొదలుకొని నడినెత్తి వరకు అయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఆయన ఏ అనారోగ్యముతో ఉన్నారో ప్రభువా, వారిని తాకుదురుగాక.
మీ గాయపడిన సిలువ హస్తములతో తాకి స్వస్థపరచుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. అపరాధములు, దోషములు, పాపములు దయతో క్షమించమని ప్రార్థన చేయుచున్నాం నాయన. బిడ్డలను స్థిరపరచమని అడుగుచూ ఉన్నామయ్యా. స్థిరమైన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం నాయన. ఏ రోగమైనా సరే ప్రభువా, ఏ వ్యాధి అయినా సరే నాయన, అయ్యా మీకు అసాధ్యమైంది ఏదీ లేదు కనుక మీ బిడ్డలకు స్వస్థతను దయచేసి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. అలాగే తండ్రి, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గాయపడిన కుటుంబాలను ఆయన మీరు ఆదరించండి అయ్యా. ఉద్యోగాలు దయచేయమని అడుగుతూ ఉన్నామయ్యా. మాకెంతమంది అయితే ప్రార్థన రిక్వెస్ట్లు పంపుతూ ఉన్నారో ఉద్యోగాల కోసం, ఆరోగ్యం కోసం నాయన, అయ్యా అప్పుల సమస్యల కోసం నాయన, గర్భఫలాల కోసం ఏ బిడ్డలైతే మాకు ప్రార్థన రిక్వెస్ట్లు పంపుతున్నారో వారందరి కొరకు అడుగుచున్నాము తండ్రి. అయ్యా మీరే సహాయం చేయగల దేవుడవయ్యా. కార్యాలు సఫలపరచగల మా దేవుడు నాయన. అయ్యా కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాం నాయన. మీరే సహాయం చేయండి ప్రభువా. మీరే నాయన ప్రపంచ వారి ప్రయాణాలను దీవించండి అయ్యా. వారికి ఉన్నటువంటి అక్కర్లను తీర్చండి నాయన. ఏది అవసరమో వారికి తీర్చమని ప్రార్థన చేయుచున్నాం నాయన. ప్రభువా మీరే సహాయం చేసి అయ్యా తన బిడ్డలందరికీ స్వస్థతను దయచేసి, వారికి మారు మనసును దయచేసి ఆశీర్వదించి మహిమ పొంది స్థిరపరచమని, ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న మా బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున వందనములు, శుభములు. మీరు మీ ప్రార్థన అవసరత ప్రియ దేవుని బిడ్డలారా మాకు తెలియపరచండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి. డైరెక్ట్గా నేనే మాట్లాడతాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే లేదా ఈ లైవ్లో అంటే ఈ యొక్క వాక్యము కింద మీ కామెంట్ అన్నా పెట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మేలులు అందరూ పొందుకోవాలి. లోకమంతా శాంతితో, సమాధానంతో, స్వస్థతతో, అభివృద్ధిలో ఉండాలని మా ఆశ, మా ప్రార్థన. కాబట్టి ఎంత శ్రమైనా కూడా ప్రతిదినమున దేవుని యొక్క వాగ్దానాలను తెలియపరుస్తూ బిడ్డలను బలపరుస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు బలపడుతూ ఉన్నాయి. అనేక మంది వ్యక్తులు వారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వారి యొక్క జీవితంలో జరిగినటువంటి మేలును తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా దాన్ని బట్టి చాలా సంతోషపడుతూ ఉన్నాం. దేవుని యొక్క సేవల ముందు కొనసాగుతూ ఉన్నాం. మా కొరకు, మన మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.